ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు కాలువ శ్రీనివాసులు గారు చెప్పినట్లు ఇది అనంతపూర్ జిల్లా ప్రజలు పండుగ వాతావరణంలో సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి శుభవార్త. అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఆర్డిటి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఇంటికి సేవలు అందించినటువంటి సంస్థ. ఇది అనంతపూర్ ఉమ్మడి జిల్లా కులాలు మతాలకు అతీతంగా అందరూ గౌరవించేటువంటి సంస్థ. ఇది మాతృ సంస్థ అనంతపురం ఉమ్మడి జిల్లాకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ 2022 నుంచి ఉన్నటువంటి సమస్యని గత ప్రభుత్వం ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్క సందర్భంలో కూడా ఆర్డిటి సమస్య గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు పాదయాత్రలో మా యువనేత నారా లోకేష్ గారు స్పష్టంగా ఆర్డిటి సంస్థ యొక్క ప్రతినిధులకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత హోదాలో ఈ జిల్లాకు వచ్చినప్పుడు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధులుగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళం అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. గౌరవ మంత్రి మా యువనేత నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా కేంద్ర పెద్దల దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లడం జరిగింది. నారా లోకేష్ గారి దృష్టికి మేమందరం వెళ్ళి చెప్పిన ప్రతి సందర్భంలోనూ ఒక స్పష్టమైన సమాధానం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆర్డిటికి అండగా ఉంటాం. ఆర్డిటిని మన ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. మీరు గట్టిగా ప్రతి వేదికలో కూడా అనంతపూర్ ప్రజలకి నా మాటగా చెప్పండి అని చెప్పేసి అనేక సార్లు మా యువనేత నారా లోకేష్ గారు మాకు చెప్పడం జరిగింది. అదే కాకుండా శాసనసభలో కూడా నేను కాలువ శ్రీనివాసరావు గారు, పరిటాల సునీత గారు, సింధూరారెడ్డి గారు, సురేంద్రబాబు గారు అందరూ కూడా శాసనసభ వేదికగా మాట్లాడడం జరిగింది. ప్రతి సందర్భంలోనూ బాధ్యతాయుతంగా ఈ జిల్లా ప్రజాప్రతినిధులమైనటువంటి మేము గౌరవ ఎంపీలు ఇద్దరు కూడా బాధ్యతాయుతంగా ఆర్డిటి పట్ల ఆర్డిటి సమస్య పట్ల చిత్తశుద్ధితో స్పందించినటువంటి సందర్భం. 10 రోజులు ముందు శాసనసభ చివరి రోజు నేను సురేంద్రబాబు అన్న కాలువ శ్రీనివాసరావు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా 10-15 రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుంది, నేను అనేక సార్లు చెప్పడం జరిగింది అని చెప్పడం జరిగింది. మా యువనేత నారా లోకేష్ గారు రాజ్యసభ ఎంపీ సానా సతీష్ గారిని, నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు గారికి స్పష్టమైన ఆదేశాలు ఆర్డిటి సమస్యని ఏ స్థాయిలో ఉంది, ఎక్కడ ఆగింది, ఏం జరుగుతుంది అనేది ప్రతి వారము మా యువనేత లోకేష్ గారికి రిపోర్ట్ ఇచ్చే విధంగా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తామంటే ఇక్కడ ఆర్డిటిని రాజకీయం చేయాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము లేము. అది మా బాధ్యతగా మేము తీసుకొని ఈ జిల్లా ప్రజాప్రతినిధులుగా ఆర్డిటి సంస్థ యొక్క సేవలని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళుగా, లబ్ధి పొందినటువంటి కులాల్లో ఉన్నటువంటి వాళ్ళగా ఆ సంస్థ పట్ల మాకున్నటువంటి బాధ్యతని మీకు తెలియజెప్పడం కోసం, ఈ జిల్లా ప్రజలకు తెలియజెప్పడం కోసం మాత్రమే ఇవన్నీ చెప్తా ఉన్నాం. ఆర్డిటి పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. సమస్య వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు అనేక సార్లు వీటి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాల వల్ల, అమిత్ షా గారి సహాయ సహకారాల వల్ల, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, ముఖ్యంగా దీంట్లో ఆర్డిటి సంస్థ యొక్క సమస్య పట్ల మాకన్నా అందరికన్నా ఎక్కువ సార్లు కేంద్రంతో మాట్లాడినటువంటి మా యువనేత నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉదయం నుంచి హడావిడి చేయడం జరుగుతుంది. అమరావతి వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది. మేము చేసినటువంటి పోరాటాలు, మేము అల్టిమేట్ ఇస్తే, మేము పాదయాత్రలు చేస్తే, మేము ధర్నాలు చేస్తే
ఎక్కడ చేశారు సార్? 2022లో అధికారంలో ఉన్నది ఎవరు? 2022 నుంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉన్నది మీరే కదా. ఒక్కసారైనా పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, లేదా మీడియా సమావేశాల్లో, చివరికి మీడియా సమావేశాల్లోనైనా మాట్లాడినటువంటి సందర్భం ఒక్కటంటే ఒక్కటుందా? క్రెడిట్ చోరీ అంట. మీరు పోరాటం చేస్తే, మీ వల్ల వస్తే మేము క్రెడిట్ చోరీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 100% ఇది మా క్రెడిట్, మా యువనేత నారా లోకేష్ గారి క్రెడిట్. మీ పోరాటాలు పోలీసులతో కళ్యాణదుర్గంలో జరిగేటువంటి పాదయాత్రని పోలీసు వలయంతో అణిచివేయాలని చూశామంట. ఎంతమంది పాదయాత్రలో పాల్గొన్నారు? ఏ రకమైనటువంటి యాత్ర జరిగింది? మీరు నడిచే 10-20 మందికి మేము పోలీసుల వలయమా? ఇది ప్రజాస్వామ్యం విలువ తెలిసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కుట్రలు, కుతంత్రాలు, ప్రత్యర్థి పార్టీల్ని పోలీసులతో అణిచివేసేటువంటి నీచ సంస్కృతి మీది. గత పరిపాలన మర్చిపోయి ఈరోజు మాట్లాడడం. మీ పోరాటాలు ఎట్లుంటాయంటే, ఈరోజు పార్లమెంట్లో పోరాటం చేసినారు వైసీపీ ఎంపీలు. ఏం పోరాటం అంటే, కొత్త పార్లమెంట్ భవనంలో రూమ్ నెంబర్ 11ను కేటాయించారు. కేటాయించిన వెంటనే ఇమ్మీడియట్లీ పార్లమెంటు స్పీకర్ దగ్గరికి, అమిత్ షా గారి దగ్గరికి, అసలు మాకు 11వ నెంబరు వద్దు, ఆ రూమ్ మాకొద్దు అని చెప్పి అడిగితే, అసలైన కారణాలు ఎందుకు మీకొద్దో ఆ కారణాలని చెప్పండి అంటే, సార్ మమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎగతాళి చేస్తారు, మాకున్న సీట్లు అక్కడ 11, మీరు 11 రూమ్ నెంబర్ ఇచ్చారంటే సహృదయంతో 12 నెంబరు. ఇది మీ పోరాటం, ఇది మీ అసలు పోరాటం. అంతేగాని కళ్యాణదుర్గం కుందుర్పిలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారికి అక్కడ దళితులు, బీసీలు కలిసి ఒక దేవాలయం కట్టుకున్నారు. అక్కడ వీళ్ళు సభను పెడితే, దళితులు, బీసీలు అధికంగా ఉన్నటువంటి నియోజకవర్గం, మహా అయితే 100-150 మంది కంటే ఎక్కువ లేరు, మీతో పాటు వచ్చిన కార్యకర్తలు తప్ప. ఎందుకు స్వీకరించలేదు? ఎందుకు మీరు కళ్యాణదుర్గం వేదికగా పోరాటం చేస్తున్నామనే డ్రామాలు ఆడారంటే, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పు ఉంటుందని చెప్పేసి వార్తల్లో ఊహాగానాలు ఉన్నాయి. మరి మీకు నిజంగా పోరాటం చేస్తే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సమాధి ఉన్నటువంటి బత్తలపల్లి, ధర్మవరంలో ఎందుకు మీరు పోరాటం చేయలే? అత్యధిక శాతం ఇప్పటికీ ఆర్డీటీ అంటే ఆసుపత్రి అంటే బత్తలపల్లి, ధర్మవరం ఇవే గుర్తుకొస్తాయి. కళ్యాణదుర్గం 2వ స్థానంలో ఉంటుంది. మరి మీరు ఎందుకు అక్కడ పోరాటం చేయలే? మీ రాజకీయ అనిశ్చితి కోసం, మీ రాజకీయ ఉనికి కోసం మీరు ఆడినటువంటి డ్రామాలు తప్ప ఎక్కడా కూడా ఆర్డీటీ పట్ల చిత్తశుద్ధితో పోరాటం చేసినటువంటి పరిస్థితి లేదు. అనంతపూర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీటీ సేవలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆర్డీటీ సంస్థ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆర్డీటీ సంస్థకి అందరూ అండగా నిలబడాల్సినటువంటి సందర్భంలో కేవలం రాజకీయ కోణంలో 22 నుంచి ఉన్నటువంటి సమస్యను ఆ రోజు మీరు విస్మరించి, ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారు ఆర్డీటీ ప్రతినిధులతో మాట్లాడినటువంటి మాటలు కానీ అవన్నీ రాజకీయంగా మేము మాట్లాడదలుచుకోలేదు. ఏం జరిగిందనే విషయం ఆర్డీటీ సంస్థ ప్రతినిధులకు తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడుంది మీకు చిత్తశుద్ధి ఆర్డీటీ పట్ల? ఆ రోజు మీరు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెయ్యగలిగారు? మీరు కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు ఇన్ని డ్రామాలు ఆడుతున్నటువంటి మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ రోజు మీ ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడే పరిస్థితి లేనటువంటి మీరు ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రిని, కేంద్ర మంత్రిని మీరు చేసే ఏమంటారు అవి వీధి పోరాటాలు కూడా అనలేరు. నిజంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి దళిత, బీసీ సంఘాలకి, ప్రజా సంఘాలకి చిత్తశుద్ధి ఉంది. అనేక సార్లు ప్రజాప్రతినిధులైనటువంటి మాకు వినతిపత్రాలు ఇచ్చారు, కలెక్టరేట్ దగ్గర నిరసన చేశారు. నిజంగా దళిత సంఘాలు, బీసీ సంఘాలకి పోరాటం చేసినారంటే అంతో వాళ్ళు చేశారు. కానీ రాజకీయ కోణంలో మీ ఉనికి కోసం చేసినటువంటి పోరాటాన్ని ఆర్డీటీ కోసం చేశామని చెప్పడం ఏదైతే ఉందో ఇది హాస్యాస్పదం. ఇది చాలా హాస్యాస్పదం. కళ్యాణదుర్గంలో
ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు, బీసీలు కానీ ఎస్సీలు కానీ అణగారిన వర్గాలు అనేక ఉద్యమాలు చేసేటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతంలో ఆర్డీటీ గురించి మీరు పోరాటాన్ని తీసుకుంటే ఎందుకు అక్కడ ప్రజలు మీకు మద్దతుగా ఇవ్వలేదు? ఎందుకు మీ పాదయాత్రలో వాళ్ళు నడవలేదు? ఆ రోజు పాదయాత్ర ఒక రాజకీయ నిరుద్యోగి ఇన్ఛార్జ్ కోసం చేసేటువంటి పోరాటానికి పోలీసులు అడ్డంకి అని చెప్పేసి, లేదా మా శాసనసభ్యులు సురేంద్రబాబు గారు పోలీసులు అడ్డం పెట్టి అణిచివేశారని చెప్పేసి అవాస్తవాలు ఎక్కడా కూడా ఒక చిన్న సంఘటన కూడా పోలీసులు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా ఆర్డీటీ పట్ల కానీ అనంతపూర్ ఉమ్మడి జిల్లా ప్రజల పట్ల చిత్తశుద్ధి మీకు ఏమాత్రం ఉన్నా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి సందర్భం ఇది. మీ అసమర్థత, మీ వైఫల్యం, మీ చాతగాంతనం 2020 నుంచి 22 నుంచి 24 వరకు మీ అసమర్థత వల్ల 20 నెలల కాలం మాకు పట్టింది తప్ప ఆర్డీటీ పట్ల అనంతపూర్ ఉమ్మడి జిల్లా ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అమిత్ షా గారితో మాట్లాడారు, మా యువనేత నారా లోకేష్ గారు ఎన్నిసార్లు అమిత్ షా గారితో మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు. మాకు చిత్తశుద్ధి ఉంది ఆర్డీటీ పట్ల. మీకెక్కడుంది చిత్తశుద్ధి? మీకెక్కడుంది చిత్తశుద్ధి? నిజంగా మీకు ఆర్డీటీ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు 22 నుంచి ఒక్కసారి పార్లమెంటు వేదిక కానీ, ఈరోజు పదవులు పోయిన తర్వాత పదవుల కోసం డ్రామాలు ఆడేటువంటి నాయకులు ఆ రోజు ఒక్కసారి ఎందుకు మీ నోర్లు మూగబోయాయి? ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఆర్డీటీ ప్రతినిధులు పోతే మీ నాయకుడు మాట్లాడినటువంటి మాటలు ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారికి మనస్సాక్షికి తెలుసు ఏం జరిగిందనే విషయం. ఎవరి చేత ఇవన్నీ రాజకీయాల కోసం మాట్లాడదలుచుకోలేదు. ఇది రాజకీయ వేదికగా అవకాశం ఇవ్వదలుచుకోలేదు. ఖచ్చితంగా మీ డ్రామాలు ఇలాగే కొనసాగితే వాస్తవాల్ని అనంతపూర్ ఉమ్మడి జిల్లా ప్రజల ముందు ఉంచుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అనంతపూర్ ఉమ్మడి జిల్లా అణగారిన వర్గాల్లో అట్టడుగు వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆర్డీటీ సంస్థ యొక్క సేవలని ప్రత్యక్షంగా పరోక్షంగా చూసినటువంటి వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా నారా లోకేష్ గారి విజయం ఇదని అనొచ్చు. ఈ మాట అనడానికి ఏమాత్రం మేము వెనకాడబోము. ఎందుకంటే ఇక్కడ పాదయాత్రలో మాటిచ్చాడు. మొన్న కనకదాస్ జయంతి కళ్యాణ్ దుర్గంకి వచ్చినప్పుడు ప్రజల సమక్షంలో ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈరోజు రెన్యువల్ సాధించినటువంటి విజయంలో ముఖ్య పాత్ర, అతిపెద్ద పాత్ర మా యువనేత నారా లోకేష్ గారిది. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ఇద్దరు ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు, అదేవిధంగా కృష్ణదేవరాయలు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ యొక్క విజయాన్ని ప్రజలతో పంచుకునే విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేపడతాం. ఇదే ఈరోజు 11 రూమ్ నెంబర్కి ఉంచినారు. ఈరోజు 11 రూమ్ నెంబర్కి హోంమంత్రి కేటాయించినారు.